హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై వ్యూవర్స్. సో ఈరోజు అయితే ధరణి పోర్టల్ భూభారత్పై వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం. సో చట్టంలోని అంశాల ఆధారంగా ఐచ్ఛికాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా తుది దశలోనే విధి విధానాల రూపకల్పన ప్రక్రియ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో కొత్త రెవెన్యూ చట్టం భూభారతిని వీలైనంత త్వరగా అమలులోకి తెచ్చేందుకైతే రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తుందని తెలుస్తుంది. సో జనవరి 9న కొత్త చట్టం రూపుదాల్చాల్సింది. కానీ ఓవైపు దాని అమలుకు విధి విధానాలు రూపొందిస్తుండగా మరోవైపు వచ్చేసి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి గారు నవీన్ మిత్తల్ నేతృత్వంలో సాఫ్ట్వేర్ నిపుణులైతే చట్టానికి సాంకేతిక రూపం ఇస్తున్నారని తెలుస్తుంది. సో మండల స్థాయి నుంచి భూపరిపాలన ప్రధాన కమిషనర్ వరకు అన్ని అంచెల్లో అయితే ఐచ్ఛికాలైతే మొదలు అవసరమైనటువంటి అంశాలను సాఫ్ట్వేర్కు జోడిస్తున్నారంట. సో చట్టానికి సంబంధించినటువంటి అంశాలను న్యాయ నిపుణుడు సునీల్ పర్యవేక్షిస్తున్నారని తెలుస్తుంది. సో ధరణిలో 33 మాడ్యూళ్లను 6కు కుదించగా పలు కొత్త ఐచ్ఛికాలైతే చేరుస్తున్నారంట. సో 33 మాడ్యూళ్ళకు కానీ ఇప్పుడు 6 మాత్రమే ఉండడం జరుగుతుందన్నమాట. సో కొత్తగా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చే సేవలు ఏంటో తెలుసుకుందాం. సో భూ సమస్యలు మ్యూటేషన్లపై ఆర్డీఓ కలెక్టర్లకు చేసుకునే అప్పీళ్లు నిర్దిష్ట సమయంలో మ్యూటేషన్ పూర్తి చేయకుంటే దానంతటా అదే పూర్తయ్యేలా సాంకేతికలో మార్పులు తెస్తారంట. సో ఇంకోటి ఏంటంటే పహనిలో ఎప్పటికప్పుడు ఉన్నతీకరణ చేపట్టేలా పట్టాదారు పేరు కాకుండా మరికొన్ని వివరాలను నిక్షిప్తం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తారని తెలుస్తుంది. సో అదేవిధంగా పార్ట్ బి కింద ఉన్న వారికి యాజమాన్య హక్కులు కల్పించే విధంగా సాంకేతికలో మార్పులు, దరఖాస్తుల సమర్పణ, విచారణ, నివేదికలు, అప్పీళ్లు తదితర ఐచ్ఛికాలు అయితే ఉంటాయని తెలుస్తుంది. సో అదేవిధంగా దరఖాస్తు చేసుకున్నా చేసుకోకపోయినా ప్రభుత్వమే అసైన్డ్ లావణి పట్టదారులకైతే పూర్తిస్థాయి హక్కులు జారీ చేసేందుకు కూడా ఐచ్ఛికం అయితే ఉండనుందని తెలుస్తుంది. సో ధరణిలో ప్రస్తుతం ఉన్నటువంటి 45 రకాల సమస్యలకు కొత్త చట్టం అమల్లోకి వచ్చాక తహసీల్దార్లు మండల స్థాయిలో ఆన్లైన్లో వివరాలు అయితే నమోదు చేస్తే జిల్లా స్థాయిలోనే కలెక్టర్ పరిష్కరిస్తారని తెలుస్తుంది. సో ఈ యొక్క పరిష్కారంపై సంతృప్తి లేకపోతే సో ల్యాండ్ ట్రైబ్యునల్ సిసిఎల్ఏకి అయితే అప్పీల్ చేసుకునేలా ఆన్లైన్లో అయితే ఐచ్ఛికాలు కూడా ఏర్పాటు చేస్తారంట. సో అదేవిధంగా 17-18 తేదీలో అయితే కొత్త చట్టంపై ఒక సెమినార్ కూడా ఉంటుందని తెలుస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకైతే ఈ యొక్క సెమినార్లు నిర్వహించాలని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో దీనిలో భాగంగా ఈ నెల 17-18 తేదీల్లో హైదరాబాద్లో తొలి సెమినార్ నిర్వహణకైతే రెవెన్యూ శాఖ సిద్ధమవుతుందని తెలుస్తుంది. సో ఆర్ఓఆర్ 2020 ధరణి స్థానంలో తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఆర్ఓఆర్ 2025 భూభారతిపై అయితే ఈ సెమినార్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వనున్నట్లు ఒక సమాచారం. అదేవిధంగా వారసత్వ భూబదిలీకి ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే అది తహసీల్దార్కి అయితే చేరుతుందంట. సో ఆ వెంటనే తహసీల్దార్ నోటీసును రూపొందిస్తారంట. సో ఆ నోటీసును దరఖాస్తుదారుడి కుటుంబ సభ్యులకు బట్వాడా చేశారు. సో క్షేత్రస్థాయిలోనూ విచారణ చేస్తారనమాట. సో వివరణలు అందగానే వాస్తవాలు పరిశీలించి ఆన్లైన్లో అయితే వివరాలు నమోదు చేస్తారని తెలుస్తుంది. సో అనంతరం రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పూర్తి చేస్తారనమాట. సో ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే నమోదయ్యేలా కొత్త చట్టంలోని అంశాలకు అనుగుణంగా సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్నారని సమాచారం అనమాట. సో ఇది ఈ రోజునటువంటి ధరణి పోర్టల్ భూభారతి అయినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.